సో ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి ములంకాడతో చారు. సో మనం రసం అనేది టమాటా రసం పెట్టుకుంటాం, చింతపండు రసం పెట్టుకుంటాం, ఇలా బీట్రూట్ రసం పెట్టుకుంటాం. సో ములంకాడ కూడా బాగా ఎక్కువగా యూజ్ చేయాలని ఈ మధ్య అంటున్నారు కాబట్టి ములంకాడతో రసం ఎలాగో చూపిస్తాను. ఫస్ట్గా ములంకాడలు బాగా కడుక్కొని చిన్న ముక్కలు కోసుకొని కొంచెం కందిపప్పు అనేది యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ అవసరం ఒక 3 స్పూన్స్. టమాటా మీకు చింతపండు తక్కువ కావాలంటే కొంచెం టమాటా యాడ్ చేసుకోండి. చింతపండు చాలా చిన్నది వేసుకుంటే ఒక 2 టమాటోస్ అయితే సరిపోతాయి పెద్దవి. మిక్సీలో ఇలా మాత్రం చేసుకోండి, ఏమి డ్రై రోస్ట్ ఏం చేయక్కర్లే. డైరెక్ట్గా కొంచెం ధనియాలు తీసుకోండి. ధనియాలు ఒక 2 స్పూన్స్ తీసుకుంటే జీలకర్ర ఒక 3 స్పూన్స్ తీసుకోండి. ధనియాలు తక్కువ ఉండాలి, జీలకర్ర ఎక్కువ ఉండాలి. వెల్లుల్లి, ఎండుమిరపకాయలు. సో ఇవన్నీ మిక్సీ చేసుకొని కొంచెం మెంతులు యాడ్ చేసుకోండి. ఇవన్నీ మీరు ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. కొంచెం మిరియాలు ఇలా యాడ్ చేసుకోండి. ఈలోగా మనం కుక్కర్ పెట్టుకున్నాం కదా, కుక్కర్ పెట్టుకున్న దాన్ని అంతా ఇలా బాగా మెదిపియాలన్నమాట. సో ఆ ములంకాడలోని గుజ్జు అంతా కూడా బాగా బయటకు వచ్చేయాలి. ఇలాగ మీరు స్మాషర్ ఉన్న దాంతో స్మాష్ చేసుకొని, సో ఏంటంటే పిప్ అంతా వడకట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా మనం ఇందాక చేసుకున్నది. ఈ పేస్ట్ అనేది పక్కన ఉంచుకోండి. నేను దీంతో కాంబినేషన్ ఆమ్లెట్ కానీ పొటాటో ఫ్రై కానీ అయితే బాగుంటుంది. సో పిప్ అంతా చూసారు కదా, చేత్తో పిసికిసుకున్నా సరిపోద్ది. జస్ట్ ఆ ములంకాళ్ళు అన్నీ తీసి పక్కన పెట్టేయాలంతే. సో ఇందాక కుక్కర్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని జస్ట్ ఇదేంటి చారుపోపు అందరూ ఎలా పెట్టుకుంటారో అంతే అండి, అంతకన్నా ఏం లేదు. జస్ట్ ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ మసాలా అనమాట. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు వేసుకొని మనం మిక్సీ చేసుకున్నాం అదంతా వేసేది, కొంచెం ఘాటు ఉంటుంది. జస్ట్ 3 స్పూన్స్ యాడ్ చేయండి సరిపోద్ది. సాల్ట్, పసుపు, కరివేపాకు వేసుకొని మీరు ఇందాక తీసి పెట్టుకున్నారు కదా మొత్తం యాడ్ చేస్తే సరిపోతుంది. చింతపండు పిసుక్కొని కొంచెం లైట్గా చిన్నది వేస్తే సరిపోతుంది. అది పిసుక్కొని వేసుకొని అలా కాసేపు మరిగించుకుంటూ ఉంటే రసం అనేది రెడీ అయిపోతుంది. అండ్ చింతపండు లేకుండా కూడా చేసుకోవచ్చు. చింతపండు ఏమి మెయిన్ అంతేం కాదు, టమాటో కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. నాకైతే చింతపండు లేకుండానే ఎక్కువ నచ్చింది. అప్పుడప్పుడు చింతపండు లైట్గా యాడ్ చేస్తాను అనమాట. సో ఇది కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. బాగా మసాలు వాటర్ బాగా పొంగే వరకు ఉంచి ఆఫ్ చేసుకుంటే రసం రెడీ అయిపోద్ది. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అన్ని రసమ్స్లో కన్నా డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. ఒకసారి మీ అందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.